నిజామాబాద్ జిల్లా నగరంలోని ఎస్ఆర్ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని లైంగికంగా వేధించిన లెక్చరర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినాయక నగర్ ఉన్న ఎస్ఆర్ మహిళా జూనియర్ కళాశాలకు వెళ్లి అమ్మాయి వద్ద వివరాలు సేకరించి మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు నిఖిల్, నగర నాయకులు దుర్గా ప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎస్ఆర్ గర్ల్స్ ఇక్కడ వినాయక్ నగర్ ఉన్నటువంటి ఎస్ఆర్ గర్ల్స్ హాస్టల్లో సిరికొండ మండల కేంద్రంలో గల పిఎం శ్రీ తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఇక్కడే బోధిస్తున్నటువంటి బాటనీ లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించారు. అంతకుముందు కూడా తాకరాని చోట్ల ఈరోజు విద్యార్థులను ఈరోజు తాకుతున్నారు. అమ్మాయి కూడా మాకు కంప్లైంట్ చేసింది, వివరాలు కూడా అన్నీ కూడా స్పష్టంగా ఏం జరిగిందో విషయాలన్నీ కూడా చెప్పింది. ఈరోజు బోధనను చేయాల్సినటువంటి లెక్చరర్స్ ఇటువంటి ఘటనలకు పాల్పడడం సరైనది కాదు. వెంటనే అమ్మాయి ఈరోజు ఆ మైనరు వెంటనే ఏదైతే లెక్చరర్ ఉన్నారో ఆ లెక్చరర్ పైన పోక్సో యాక్టు నమోదు చేయాలని పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అమ్మాయిలకు కూడా ఇటువంటి ప్రైవేటు కార్పొరేటు కళాశాలల్లో హాస్టల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు కూడా రక్షణ కల్పించాల్సిందిగా మేము పీడీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే యాక్షన్ తీసుకోకపోతే కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. చెప్పింది పిలిపియాలి కదా, 2 గంటల నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ చేసినా ఇంకోటి చేసినా కాబట్టి వాడిని పిలిపించి వాడిని తీసుకుపోయి సార్ అని అంటున్నాం.